ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపబలను. యేసు చిన్నపిల్లల్ని దీవించడం. యేసు తన చేతుల్ని చిన్నపిల్లల తలలపై ఉంచి వాళ్ళ కోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. కానీ ఆ పిలుచుకు వచ్చిన వాళ్ళను శిష్యులు చివాట్లు పెట్టారు. కానీ యేసు దేవుని రాజ్యం అలాంటి వాళ్ళదే కనుక వాళ్ళను నా దగ్గరకు రానివ్వండి, వాళ్ళని ఆపకండి అని అన్నారు. వాళ్ళ తలలపై చేతులుంచాక యేసు అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు. ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించుట. ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి అని అడిగాడు. యేసు, మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఒకే ఒక మంచివాడున్నాడు. నీవు నిత్య జీవం పొందాలంటే ఆజ్ఞలు పాటించు అని అన్నాడు. ఏ ఆజ్ఞలు? ఆ వ్యక్తి అడిగాడు. యేసు, హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు, దొంగతనం చేయరాదు, దొంగ సాక్ష్యం చెప్పరాదు, తల్లిదండ్రులను గౌరవించాలి, నీ పొరుగు వాళ్ళను మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నంతగా ప్రేమించాలి అని సమాధానం చెప్పాడు. ఆ యువకుడు, నేను ఇవన్నీ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఏం చేయాలి అని అడిగాడు. యేసు, నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి పేదల వాళ్ళకివ్వు. అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు అని సమాధానం చెప్పాడు. ఆ యువకుని దగ్గర చాలా ధనం ఉంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసు తన శిష్యులతో, నేను నిజం చెప్తున్నాను, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కష్టం. నేను మళ్ళీ చెప్తున్నాను, ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం అని అన్నాడు. శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, మరి రక్షణ ఎవరికి లభిస్తుంది అని అడిగాడు. యేసు వాళ్ళ వైపు చూచి, మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు, కానీ దేవునికి అన్నీ సాధ్యమే అని అన్నాడు. అప్పుడు పేతురు, మిమ్మల్ని అనుసరించడానికి మేము అన్నీ వదులుకున్నాము, మరి మాకేం లభిస్తుంది అని అన్నాడు. యేసు, ఇది సత్యం. కొత్త ప్రపంచంలో మనుష్య కుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా 12 సింహాసనాలపై కూర్చొని ఇశ్రాయేలీయులు జనాంగంలోని 12 గోత్రాలని పాలిస్తారు. నా కోసం ఇంట్లను కానీ, సోదరులను కానీ, అక్క చెల్లెళ్ళను కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, సంతానాన్ని కానీ, పొలాన్ని కానీ విడిచిన వాడు దానికి 100 వంతుల ఫలం పొందుతాడు. అంతేకాక నిత్య జీవితం కూడా పొందుతాడు. కానీ ముందున్న వాళ్ళలో చాలామంది వెనక్కి వెళ్తారు, వెనకనున్న వాళ్ళలో చాలామంది ముందుకు వస్తారు అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.